ఈ వీడియోలో మనం కార్మికులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని పునరుద్ధరించడం జరిగిందండి. ప్రయోజనాలు ఏంటి? ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఎవరైతే కార్మికులు భవన నిర్మాణ రంగంలో అలాగే దానికి అనుబంధంగా ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో ఈ కార్మికులందరూ కూడా ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే పనికి ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పనిచేస్తున్నారో వీరందరూ కూడా ఈ పథకంలో ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. 2026 మార్చి 1వ తారీఖు నుంచి ఈ పథకం మళ్ళీ మనకి ఆచరణలోకి రావడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఎవరైతే కార్మికుడు లేదా కార్మికురాలకు సంబంధించి పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు వివాహ సమయంలో 20,000 అండి. గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు 20,000 చొప్పున ఈ పథకంలో వివాహ సమయంలో తీసుకోవడానికి ప్రయోజనం పొందడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే కార్మికురాలు లేదా కార్మికుడు లేదా కార్మికులకు సంబంధించిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రసవ సమయంలో 20,000 చొప్పున గరిష్టంగా ఇద్దరికి 20,000 చొప్పున ఈ పథకంలో ప్రయోజనం పొందడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత ఎవరైతే ఈ పథకంలో ఎన్రోల్ అయ్యి రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు కార్మికుడు లేదా కార్మికురాలు వీళ్ళు మరణించినట్లయితే ఆ సమయంలో 60,000 ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంత్యక్రియల కోసం 20,000 అనేది ఇమ్మీడియట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్యంగా ఈ 3 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. వివాహ సమయంలో గరిష్టంగా ఇద్దరికి, అలాగే ప్రసవ సమయంలో గరిష్టంగా ఇద్దరికి, చనిపోయినప్పుడు 60,000, అంత్యక్రియలు 20,000 ఇవి ప్రయోజనాలండి. దీనికి సంబంధించి మనకి పథకం ఆల్రెడీ ఆచరణలోకి వచ్చింది. సో ఎవరైనా ఇప్పటివరకు చాలా వరకు ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. ఇకపోతే ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే సంబంధిత మండల కార్మిక శాఖ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్స్ మీరు సంప్రదించి మీకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు.